హాయ్ అండి. వెల్కమ్ టు మన ఇంటి రోజు. ఈరోజు ఏం చేస్తుందంటే సండే వ్లాగ్ అనమాట ఇది. చికెన్ కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేస్తానో మీకు ఈ వీడియో చూపిస్తున్నాను, చూసేయండి. ఒక కేజీన్నర చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాను. అలాగే ఉప్పు, కారం, పసుపు వేసేసి అలాగే చూసారు కదా, ఇలా నేను డబ్బాలు తెచ్చుకుంటున్నాను. వ్లాగ్ కాబట్టి అన్నీ చూపించాలి కాబట్టి అన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. కావాల్సినంత సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. స్టవ్ వెలిగించుకున్నాను, ఎందుకంటే ఏమంటారు, కసూరి మేతి కొంచెం లైట్గా ఫ్రై చేసి క్రష్ చేస్తే బాగా వస్తుంది, మంచిగా ఫైన్ పేస్ట్ లాగా పౌడర్ లాగా అయిపోద్ది అనమాట. అందుకని జస్ట్ కొంచెం వేడి చేసి దాన్ని మెదిపి నేను చికెన్లో వేస్తాను. ఇది చూడండి, ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాము ఫస్ట్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాగా జలుబు చేసింది. జలుబు తగ్గడానికి మీ దగ్గర ఉన్న టిప్స్ ఉంటే చెప్పండి ప్లీజ్. ధనియాల పౌడర్ వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్. అలాగే జీలకర్ర పౌడరు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్. కారం మీకు ఎంత తినగలరో అంత కారం వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నా కారం నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. మంచి కలర్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, కారం ఎక్కువ ఉండదండి మంట. ఇప్పుడు కసూరి మేతి ఇలా ఫ్రై చేసుకొని జస్ట్ ఇలా చూసారు కదా, ఇలా క్రష్ చేస్తే మెత్తని పౌడర్లా అయిపోద్ది అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది, చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కసూరి మేతి వేసుకోవటం వల్ల. ఇప్పుడు ఇట్లో మనం పెట్టుకుంటాం కదా పెరుగు, గడ్డ పెరుగు, అదొక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. గడ్డ పెరుగు వేసుకొని ఇప్పుడు ఒకసారి ఇది మొత్తం కలిపేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి, ఆయిల్ వేసుకుంటే కర్రీకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇదంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక అరగంట సేపు అయినా దాన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఇలా అనమాట. మన దగ్గర నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయండి, చికెన్, మటన్, ప్రాన్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి. రీజనబుల్ ప్రైస్లు అండి, నేను ఇచ్చే ప్రైస్తో ఎవ్వరు ఇవ్వలేదనమాట. ఏ పికిల్ వాళ్ళు కూడా నేను ఇచ్చే ప్రైస్లో అసలు పికిల్సే ఇవ్వలేదు, బయట కూడా ఇవ్వరండి ఎవరంత తక్కువగా. హై క్వాలిటీ, మంచి టేస్ట్, అందుకని చెప్పేసి తక్కువ రేటుకి ఇద్దామని నేను ఎక్కువ మార్జిన్ పెట్టుకోకుండా ఇస్తున్నాను. చూసారు కదా, కలిపి పెట్టేశాను. ఇప్పుడు నేను ఆనియన్స్ కోసుకుంటున్నాను. ఒక 5 ఉల్లిపాయలు, కేజీన్నర చికెన్కి ఒక 5-6 ఉల్లిపాయలు సరిపోతాయి. నేను ఇక్కడ 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా పొడవుగా కోసుకోవాలి ఉల్లిపాయలు. ఉల్లిపాయ కింద పడింది ఫ్రెండ్స్. ఆనియన్స్ని మనము ఆయిల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మొత్తం ఫ్రై చేసేయాలండి.
మనకి ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్. ఇప్పుడు దీన్ని మనము చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట. ముందుగా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అసలు నేను కూలింగ్ వాటర్ తాగను, కూలింగ్ తిననండి. అయినా జలుబు బాగా ఉంది, అసలు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది. అయినా తప్పదు కదా, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అందుకని ఇస్తున్నాను. వెంటనే రిలీఫ్ వచ్చే టిప్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. జలుబు ఇలా అన్నీ తీసేసుకున్నాను, పక్కన పెట్టుకోవాలి, చల్లార్చాలి కొంచెం. కెమెరా చూసారంటే పొద్దాక జుట్టే సదురుకుంటూ ఉంటాను నేనైతే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. తీసుకొని చల్లబడిన మనం ఫ్రై చేసుకు పెట్టుకున్న ఆనియన్స్ని, ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసేసుకొని ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇందులో నేను ఇంకోటి కూడా వేస్తాను. ఒక 6-7 బాదం పలుకులు, బాదం పప్పులు, డ్రైవే అండి, నానబెట్టినవి కాదు. ఒక 10 దాకా జీడిపప్పు పలుకులు అనమాట. ఇవి కూడా డ్రైయే, నానబెట్టలేదు. ఇవి కూడా వేసేసుకోవాలి. ఒక 10-15 జీడిపప్పు ఇలా వేసేసుకొని చక్కగా మెత్తని పేస్ట్లా చేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి దాంట్లో 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 ఇంచుల చెక్క ఇలా చితిమి వేసుకుంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఆ తర్వాత ఒక 2-3 యాలకులు వేసుకోండి. నేను పెద్దది ఒకటే వేసుకున్నాను. అవి మంచిగా వేగాలి. ఆ ఫ్లేవర్ బయటకు వచ్చినప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఆయిల్లో. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్గా ఉంది, బాగుంది కదా చూడటానికి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని చికెన్ని బాగా ఫ్రై చేద్దాము. ఇలా గరిటెతో మొత్తం కలుపుకోవాలి, ఆయిల్ అంతా పట్టేలాగా ముక్కలకి. ఇలా మొత్తం కలిపేసి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేదాకా మనం మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూసారు కదా, అలా ఆయిల్ అంతా పైకి తేలింది. అప్పుడు మనం మిక్సీ పట్టిన ఆనియన్, జీడిపప్పు, బాదం పేస్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తము చికెన్లో పట్టేలాగా కలిపేసేయాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి, చాలా బాగుంటుంది ఈ విధంగా కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు, అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మంచి గ్రేవీ, మంచి టేస్ట్, చాలా బాగుంటుంది. అలా ఒక 5 నిమిషాలు బాగా వేయించిన తర్వాత ఇలా మనకి ఆయిల్ సపరేట్ అయినప్పుడు దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయటం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది. ఇది రోటీ, చపాతీ, ఇంకా పులావ్, బిర్యానీ, రైస్, దోశల్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ. చూసారు కదా, ఈ విధంగా మనకి ఆయిల్ అంతా సపరేట్ అయింది. అప్పుడు మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి. నేను ఒక గ్లాస్ వేసుకున్నాను, ఎందుకంటే మరీ ఎక్కువ నీళ్ళు వేసుకుంటే కూర టేస్ట్ పోద్ది, అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేసేస్తే అసలు అంత బాగోదు కర్రీ అనేది.
ఓకేనా. వాటర్ వేసేసి కొంచెం అటు ఇటు కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత మనకి బబుల్స్ వచ్చి ఆయిల్ కూడా సపరేట్ అవుతూ ఉంది. ఆ తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి, చికెన్ గరం మసాలా. ఇది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. చికెన్ని ఒక 2 నిమిషాల ముందే దీన్ని వేసేసుకోవాలి, గరం మసాలా ఆపుతామనగా. బాగా కలిపేసేసుకోవాలి, ముక్కలు చితకుండా చూసుకోండి. బాగుంది కదా. మీకు ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. చివరిలో కొంచెం కొత్తిమీర గార్నిష్. చూసారు కదా, ఇంతే చికెన్ కర్రీ. చాలా ఈజీ అండ్ టేస్టీ అనమాట. చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే. ముక్కకు కూడా బాగా పట్టింది మసాలా. చాలా బాగుంది ఫ్లేవర్ అయితే మాకు అసలు. ఇంతే సింపుల్ అండి ఈ చికెన్ కర్రీ. చూసారు కదా, చికెన్ కర్రీ చాలా యమ్మీగా చేశాను. ఎంత బాగుందంటే చాలా బాగుంది. పిల్లలు అప్పుడే తినేస్తారు. ఇంకా సండే స్పెషల్ కాబట్టి ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి కార్జు ఫ్రై. నేను కార్జు ఫ్రై చాలా బాగా చేస్తాను. ఎందుకంటే కార్జు ఫ్రై అందరికీ రాదు. నేను ఎలా చేస్తాను అంటే చక్కగా మంచిగా చేస్తాను అనమాట. నీసు వాసన అనేదే ఉండదు కార్జులో. చాలా బాగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ. అయితే దర్శకులు అయితే కూడా చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. అస్సలు దీన్ని చేస్తుంటేనే నాకు నోరు ఊడిపోతుంది. చాలా బాగుంది. ఇదండి సండే బ్లాగు. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.